హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ యొక్క మే నెల జీతాలు, పెన్షన్లు ఈరోజు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ యొక్క మే నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్ల తాజా సమాచారంలో భాగంగా బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. అంటే బిల్స్ అన్నీ కూడా దాదాపుగా నిన్నటి రోజున ఏదైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని జెప్పేసి నిన్న ఈవినింగ్ వరకు ఉన్నాయో, అదే స్టేజ్‌లోనే ఉండటం జరుగుతుంది. ఇంకా బిల్లులో ఎటువంటి కదలిక రాలేదు. కొంతమంది మిత్రులు వెబ్‌సైట్ పనిచేయటం లేదు. 503 సర్వీస్ నాట్ అవైలబుల్ అని జెప్పేసి వస్తుందంటున్నారు. సో, సర్వర్ లోడ్ ఇష్యూ వల్ల ఈ విధంగా అయితే వెబ్‌సైట్ అనేది క్రాష్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. సో, చాలామంది పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా జరగటం అనేది కామనే అనమాట. సో, అలాగే పెన్షన్‌లు సంబంధించి చాలా బిల్లులు చెక్ చేయడం జరిగింది. అన్నీ గూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకున్నాయన్నమాట. సో, మనకు ఈ విధంగా మరి చూడాలి ఫ్రెండ్స్. బిల్లులలో ఒకవేళ కదలిక గనుక వచ్చినట్లయితే ఈరోజు 10 AM తర్వాత బిల్లులో కదలిక వచ్చినట్లయితే బిల్స్ మధ్యాహ్నం గానీ, ఈవినింగ్ లోపల గానీ జమయ్యే అవకాశం ఉంది. అయితే దాదాపుగా ఈరోజు బిల్లులైతే నగదు జమ కావడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. ఆల్రెడీ ఒకటో తేదీ కాబట్టి జూన్ ఒకటో తేదీ కాబట్టి ఈరోజు బిల్లులైతే దాదాపుగా జమ అవుతాయి. సో, ఈరోజు జమ కాని వారికి మరుసటి రోజైనటువంటి రెండవ తేదీన ఖచ్చితంగా పూర్తి స్థాయిలో జమ అవుతాయనైతే ఆశించవచ్చు. పెన్షనర్‌కి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగిందండి. అప్డేట్ అంటే ఇది పెన్షన్‌లకు సంబంధించి కాదు. సో, జనరల్‌గా అనమాట. అదేంటనేది ఇప్పుడు చూద్దాము. సో, చాలామంది పెన్షనర్స్ ఏమంటున్నారంటే, మా యవ్వనంలో మేము చాలా రంగురంగుల జీవితాలను గడిపాము. సో, జీవితం అనేటటువంటి అందమైన 3 పేమలో పడిపోయామంటున్నారు. ఆమె ప్రతి నెల మొదటి తేదీనే నవ్వుతూ వచ్చేది. మూడో తేదీ వచ్చేసరికి బై బై చెప్పి వెళ్ళిపోయేది. కొన్నిసార్లు ఆమె స్నేహితులతో బయటకు వెళ్ళేది. మరికొన్నిసార్లు ఈఎంఐలతో కలిసి పారిపోయేది. మేము మా జేబుల మూలల్లో వెతుకుతూనే ఉండేవాళ్ళము. ఆమె మాత్రం ఖర్చుల రూపంలో ఎగిరిపోయేది. ఒకరోజు జీవితం మలుపు తిరిగింది. జుట్టు కూడా తెల్లబడటం మొదలైంది. మోకాళ్ళు కూడా చెప్పడం మొదలుపెట్టాయి. "అన్న ఇంక కాస్త విశ్రాంతి తీసుకో" అంటూ. అప్పుడొక కొత్త హీరోయిన్ మా జీవితంలోకి వచ్చింది. మేకప్ లేదు, నకరాలు లేవు. సాధారణమైనటువంటి ఎంతో అందమైనది. ఆమె పేరే పెన్షను. ఆమె స్టైల్ మాత్రం అద్భుతము. ఆమె కనెక్షన్ లైఫ్ టైమ్ కనెక్షన్. ఇప్పుడు ఆమె ప్రతి నెల సమయానికే వస్తుంది. సాకులు చెప్పదు. కోపంతో వెళ్ళిపోదు. నిశ్శబ్దంగా బ్యాంకు ఖాతాలో కూర్చుంటుంది. ఒక ఎస్ఎంఎస్ పంపినా నా హృదయాన్ని ఆనందపరుస్తుంది. ప్రియమైన కస్టమర్, మీ పెన్షన్ జమ చేయబడింది అన్న ఎస్ఎంఎస్‌తో. సో, ఈ సందేశం వినగానే నా మనసులో పాటలు పాడుతుంది. సో, సాయంత్రం టీ తాగుతూ కూర్చుంటే ఆమె చెవిలో మెల్లిగా చెబుతుంది. చితికించక చితించండి చింతించకండి హీరో. సినిమా ఇంకా ముగియలేదు. నేను మీతోనే ఉన్నాను అంటుంది. అయితే ఆమె ఒక షరతు మాత్రం పెడుతుంది. సంవత్సరానికి ఒకసారి పరీక్ష పెడుతుంది. అదే జీవన ప్రమాణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ నింపడం అడుగుతుంది. అప్పుడు ప్రేమగా ప్రశ్నిస్తుంది. చెప్పండి, మీరు ఇంకా బ్రతికే ఉన్నారా అని. మేము గర్వంగా సమాధానం చెబుతాం. ఓహ్ మై డార్లింగ్, పులి ఇంకా బతికే ఉంది అంటూ. మరియు వినండి, నిజమైన ప్రేమ అంటే ఇదే.
మేమెప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెడితే మా జీవిత భాగస్వామి చెయ్యి పట్టుకొని తల వంచకుండా జీవించడం నేర్పిస్తుంది. సో, ఎటువంటి ఫిర్యాదు లేదు, ఎటువంటి బాధ లేదు. ప్రతి బాధ్యతను నిశ్శబ్దంగా అయితే నిర్వర్తిస్తుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఎన్నో ప్రేమలు చూసి ఉంటారు. కానీ ఇలాంటి నిశ్శబ్ద నిబద్ధత చాలా అరుదుగా అయితే కనిపిస్తుంది. సో, జీతం నన్ను విడిచిపోయిన చోట పెన్షన్ మాత్రము జీవితాంతం నా వెంటైతే నిలిచింది. అందుకే నేను చెబుతున్నాను, వృద్ధాప్యానికి భయపడకండి. రేపటి గురించి ఆలోచన చెందకండి. పెన్షన్ మీతో ఉంటే రిటైర్మెంట్ కూడా ఒక కొత్త ఉత్సాహంలాగా అనిపిస్తుంది. అందమైన జీవితాన్ని ఆనందంగా గడపండి అంటూ ఒక పెన్షనర్ పెన్షన్ పొందుతున్న వారందరికీ కూడా అంకితం చేస్తూ ఈ విధంగా అయితే ఈ వ్యాసాన్ని తెలియజేశారు ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.